పీడిఎంఎస్ యాప్ పోల్ డే మానిటరింగ్ సిస్టమ్. ఇది ఏపీకే వర్షన్లో ఉంది. డెమో వర్షను ప్లేస్టోర్లో అవైలబుల్గా లేదు. ఏపీకే వర్షన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. యాప్ పర్మిషన్స్ ఇవ్వాలి. పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ జనరల్ ఎలక్షన్స్ 2024కు సంబంధించి ప్రీ పోల్, మాక్ పోల్, యాక్చువల్ పోల్ వీటిని మానిటర్ చేయడానికి ఈ యాప్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు యూజ్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా లాగిన్ కావాలి, ఏ విధమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఈ యాప్లో ఎక్కువ శాతము ఎస్ ఆర్ నోతోనే ఆన్సర్ చేసే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. యూజర్ నేమ్గా మొబైల్ నంబరు, అలాగే పాస్వర్డ్గా డెమో అని పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. కానీ పోలింగ్ నాటికి సిఎఫ్ఎంఎస్ ఐడి వాళ్ళు ఇచ్చేటువంటి పాస్వర్డ్తో లాగిన్ కావాలని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ డెమో వర్షన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. లాగిన్ అవుతున్నాను మొబైల్ నంబర్తో. లాగిన్ అయినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఈవెంట్స్ మెయిన్ 3 ఇచ్చారు: ప్రీ పోల్, మాక్ పోల్, యాక్చువల్ పోల్. ముందుగా ప్రీ పోల్ను క్లిక్ చేస్తున్నాను. అందులో ఉన్నటువంటి ఈవెంట్స్: స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్, రీచ్డ్ పోలింగ్ స్టేషన్, అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. ప్రీ పోల్కు సంబంధించి ఇక్కడ తిరిగి 4 ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్, ఎస్ ఆర్ నో అది మనము ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ రీచ్డ్ పోలింగ్ స్టేషన్, దాన్ని క్లిక్ చేయవలసింది. పోలింగ్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత ఈ ఆప్షన్ను ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, పోలింగ్ ఏజెంట్స్ను అపాయింట్ చేసిన తర్వాత వారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలా నెక్స్ట్ డే మాక్ పోల్కు అటెండ్ కావాలని. సో ఎస్ అని క్లిక్ చేస్తున్నాను, సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి వెబ్ క్యామ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరిగిందా లేదా, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అరేంజ్ చేశారా లేదా, పోస్టర్స్ డిస్ప్లేడ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్, ఇచ్చినటువంటి పోస్టర్స్ అభ్యర్థులకు సంబంధించి డిస్ప్లే చేశారా లేదా. సో ఇవన్నీ ఎస్ అని చెప్పేసి చేయడమే కాకుండా తర్వాత ఇక్కడ కెమెరా ఆప్షన్ కూడా ఇచ్చారు. సో వెబ్ క్యామ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఫోటోను కూడా కెమెరా ఐకాన్ను క్లిక్ చేసి ఫోటో తీయవలసి ఉంటుంది. అలాగే ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అరేంజ్ చేసిన తర్వాత ఎస్ అని క్లిక్ చేసి ఇందులో 2 కూడా పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్కు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు సంబంధించి 2 ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అరేంజ్ చేసిన తర్వాత కెమెరా ఐకాన్ క్లిక్ చేసి లైవ్లో దాన్ని ఫోటో తీయవలసి ఉంటుంది. అలాగే పోస్టర్స్, మనకిచ్చినటువంటి పోస్టర్స్ పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేశామా లేదా అని డిస్ప్లే చేసి ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించిన ఫోటో తీసి ఈ 3 కూడా కెమెరా ఐకాన్ని క్లిక్ చేసి లైవ్ ఫోటో తీసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ వస్తున్నాను. ప్రీ పోల్ ఈవెంట్స్ తర్వాత మాక్ పోల్ ఈవెంట్. మాక్ పోల్లో 6 ఈవెంట్స్ ఇవ్వడం జరిగింది. మాక్ పోల్ స్టార్టెడ్ని క్లిక్ చేస్తున్నాను. ఇందులో 2 ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అది మాక్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, రెండిట్లో పార్లమెంటుకు సంబంధించి అలాగే అసెంబ్లీకి సంబంధించి. స్టార్ట్ అయినట్లయితే ఎస్ అని క్లిక్ చేస్తాము. ఏజెంట్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజెంట్ అయ్యారా అనే సందర్భంలో ఈ ఆప్షన్ను చూస్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మాక్ పోల్ కంప్లీటెడ్కి సంబంధించి మరి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మాక్ పోల్ రెండింటిలో కంప్లీట్ అయినట్లయితే ఎస్ అని క్లిక్ చేస్తాము. మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన మాక్ పోల్ సర్టిఫికెట్ కూడా ఫిల్ చేశారా లేదని ఆప్షన్ ఇచ్చారు. అది కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్, సిఆర్సి చేశారా లేదా అని అడుగుతుంది. మాక్ పోల్ క్లియర్డ్ ఇన్ సియు,
టోటల్ 0 చూపిస్తుందని ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. అలాగే రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్, మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత వీవీప్యాట్లో ఉన్నటువంటి మాక్ పోల్ స్లిప్స్ అన్నీ తీసి మనం సీల్ చేశారా లేదా బ్లాక్ కవర్లో అని మొదటి ఆప్షన్ అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేయాలి. ఈ 2 క్వశ్చన్స్ కూడా మొదటిది పార్లమెంటు వీవీప్యాట్కి సంబంధించి, రెండవది అసెంబ్లీ వీవీప్యాట్కి సంబంధించి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్, 2 పార్లమెంటు కాన్స్టిట్యూషన్కి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు సంబంధించి సీల్ చేశారా లేదా అని ఇక్కడ ఆప్షన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మాక్ పోల్, ఈ ఈవెంట్ను మాత్రము మాక్ పోల్ సమయంలో పని చేయనట్లయితే ఈవీఎంస్ రీప్లేస్ అయినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ను ఉపయోగించవలసి ఉంటుంది. పార్లమెంట్ కాన్స్టిట్యూషన్కు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు సంబంధించి ఈ ఆప్షన్ను ఉపయోగించవలసి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఉంచినట్లయితే, ఎస్ అని ఉంచినట్లయితే దీనికి సంబంధించి ఫామ్స్ కూడా పార్ట్ 2 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో ఉంది, అది కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. సో మనం ఏది ఫిల్ చేసినా, ఏ ఆప్షన్ ఇచ్చినా కూడా దీనికి సంబంధించి మాన్యువల్గా ఫిలప్ చేసేటువంటి ఫామ్స్ కూడా మనం ఐడియా పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ వస్తున్నాను. సో ఈ 6 ఈవెంట్స్ను ఫిల్ చేసిన తర్వాత యాక్చువల్ పోల్ బిగిన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేయవలసి ఉంటుంది యాప్లో. మొదటిది స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్. యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిన వెంటనే దీన్ని ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రతి 2 గంటలకు ఒకసారి ఓటింగ్ పర్సెంటేజ్, అంటే ఎంతమంది మేలు ఎంతమంది ఫిమేలు, ఇతరులు జెండర్, థర్డ్ జెండర్ ఏమైనా ఉపయోగించుకున్నారా, ఓట్స్ ఎంతమంది యూజ్ చేశారు. మొట్టమొదట ఓటర్ టర్న్అవుట్ 9 AM ఎంతమంది మేల్స్ ఫిమేల్స్ థర్డ్ జెండర్ యూజ్ చేసుకున్నారో ఇక్కడ నంబర్ వేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే 11 AM ఒకసారి, 1 PM ఒకసారి, 3 PM ఒకసారి, 5 PM ఒకసారి, ఈ విధంగా ఓటర్స్ ఎంత టర్న్అవుట్ అయిందో మనం నమోదు చేయవలసి ఉంటుంది. ఇక నంబర్ ఆఫ్ టోకన్స్ ఇష్యూడ్ అట్ 6 PM అన్నారు. అంటే ఓటింగ్ ముగిసే సమయానికి క్యూలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో, ఎన్ని వారికి టోకన్స్ ఇచ్చామో ఆ విషయం ఇక్కడ నమోదు చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లోజ్ ఆఫ్ పోల్ అని ఉంది. పోలింగ్ క్లోజ్ చేసే సమయానికి టోటల్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ CU అండ్ 17A ఓటర్స్ రిజిస్టర్ అండ్ ఫామ్ 17C టాలీ అయినాయి అని మనము ఇక్కడ ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుంది. క్లోజ్ బటన్ ఈజ్ ప్రెస్డ్ అన్నారు, ప్రెస్ చేస్తాం కాబట్టి ఎస్. ఈవీఎం సీలింగ్ కంప్లీట్ అయిందా, ఎస్. ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చివరిలో ఫైనల్ ఓటర్ టర్న్అవుట్, పోలింగ్ ముగిసిన తర్వాత మేల్స్ ఫిమేల్స్ థర్డ్ జెండర్ ఎంతమంది ఉన్నారు అనేది నంబరు రికార్డ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్. ఈవీఎంస్ అన్నీ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్కు సంబంధించి, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు సంబంధించి ఈవీఎంస్ సీల్ చేశారా లేదా అనే ఆప్షన్ను మనం ఇవ్వవలసి ఉంటుంది. అలాగే యాక్చువల్ పోల్ సందర్భంలో ఈవీఎంస్ ఏమైనా రీప్లేస్ చేసినట్లయితే అది పార్లమెంటుకు సంబంధించా అసెంబ్లీకి సంబంధించా, ఈ 2 ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఆప్షన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇవి ఎస్ అని ఫిల్ చేసినట్లయితే దీనికి సంబంధించి ఫామ్స్ కూడా ఫిలప్ చేయవలసి ఉంటుంది. సో ఆల్ నెసెసరీ ఫామ్స్ ఆర్ ఫిల్డ్ అని ఇచ్చారు, ఫిల్ చేసిన కాబట్టి అన్నిటికీ కూడా దాదాపు ఎస్ అనే వస్తుంది. సో ఇవన్నీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
ఒకటి మాత్రం జాగ్రత్తగా మనం ఫిల్ చేయాలి. ఈవీఎంస్ రీప్లేస్ చేసిన సందర్భంలో మాత్రమే ఎస్ అని ఇవ్వాలి, లేని సందర్భంలో నో అని ఇవ్వాలి. సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ వస్తున్నాను. సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్. రిసెప్షన్ సెంటర్కు సేఫ్గా రీచ్ అయ్యామా లేదా? ఎస్ అన్నప్పుడు ఎటువంటి ఆప్షన్ రీజన్ అడగదు. ఒకవేళ నో అని మనము పెట్టినప్పుడు ఇక్కడ ఎంటర్ రీజన్ అన్న ఎందుకు ఇంకా రిసెప్షన్ సెంటర్కు రీచ్ కాలేదో మనం ఇక్కడ రీజన్ మెన్షన్ చేయవలసి ఉంటుంది. జనరల్గా రిసెప్షన్ సెంటర్కు టయానికి చేరుకుంటాం కాబట్టి ఎస్ అని పెట్టేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా 3 ఈవెంట్స్లో ఇచ్చినటువంటి ప్రీ పోల్, మాక్ పోల్, యాక్చువల్ పోల్ ఈ ఈవెంట్స్కు సంబంధించి పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ యాప్ నందు నమోదు చేయవలసి ఉంటుంది.